మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి మాటకారి, సమర్థవంతంగా పనులు చేస్తారు, చేయించుకుంటారు అందరితో. ఎలా? వీరి లగ్నం 1996 ఆగస్టులో పుట్టినవారి లగ్నం వృశ్చిక లగ్నం. కుజగ్రహం లగ్నానికి అధిపతి, రాశి మీనరాశి, గురుడు అధిపతి, నక్షత్రం ఉత్తరాభాద్ర, శని భగవానుడు అధిపతి. మంచి మాటకారి అంటే మాట అంటే ద్వితీయ స్థానం. ఈ ద్వితీయాన్ని లగ్న అధిపతి చూస్తున్నారు. ద్వితీయ స్థానాన్ని లగ్నాధిపతి చూస్తున్నారు. ఇది ఒకటో పాయింట్. ఇంకా పోతే ద్వితీయ స్థానాన్ని లగ్నాధిపతి చూస్తున్నారు ఒకటి. తర్వాత ద్వితీయ అధిపతి ద్వితీయంలో వక్రించి ఉన్నారు. శుభగ్రహం వక్రిస్తే మంచిదే. అందుకని ద్వితీయ స్థానాన్ని లగ్నాధిపతి చూస్తున్నారు. అట్లాగే సప్తమాధిపతి, వ్యయాధిపతి శుక్ర భగవానుడు కూడా చూస్తూ ఉన్నారు. ఇది పక్కన పెడితే దీనివల్ల మంచి మాటకారితనం ఉంటుంది. ఇంకా అందరూ సమర్థవంతంగా, అందరూ అంటే అది ఇంట్లో వారు, బయట వారు, వీరందరూ కమ్యూనికేషన్ తృతీయ స్థానం అవుతుంది. తృతీయ స్థానం బట్టే మంచి స్పీకర్, అట్లాగే ఉపన్యాసకులు, వీళ్ళు అందరినీ చూస్తాం. తృతీయ కారకుడు కుజగ్రహం, షష్టానికి కూడా కారకుడు కుజుడే. ఇక్కడ చూడండి, లగ్నాధిపతి వృశ్చిక లగ్నం. లగ్నాధిపతి కుజుడు అష్టమంలో ఉన్నారు. బుధ రాశి అంత నాట్ ఫేవరబుల్. ఇంకా పోతే దశమాధిపతి రవి అయ్యారు. రవి స్వక్షేత్రంలో ఉన్నారు, దశమ క్షేత్రంలో. దశమ కారకుడు బుధుడు ఉచ్చుపట్టి ఉన్నారు. అంటే దశమకారకుడు ఉచ్చుపట్టి ఉన్నారు స్వక్షేత్రంలో. దశమాధిపతి రవి అయ్యారు. అలాగే లగ్నకారకుడు రవి అండి. లగ్నకారకుడికి దశమాధిపత్యం వచ్చింది. లగ్నకారకుడికి దశమాధిపత్యం వచ్చింది కాబట్టి రవి గ్రహం ఈ జన్మ లగ్నానికి మంచి ఫలితాలు అందిస్తారు. మరి లగ్నకారకుడు రవిగ్రహం చూసుకున్నాం. అట్లాగే ద్వితీయాధిపతి ద్వితీయంలో ఉండి లగ్నాధిపతిని చూస్తున్నారు. లగ్నాధిపతి కూడా ద్వితీయాధిపతిని చూస్తున్నారు. అందుకని మంచి వక్త. అట్లాగే కుజగ్రహానికి లగ్నాధిపత్యం వచ్చింది, షష్టాధిపత్యం వచ్చింది మేషరాశికి. షష్టాధిపత్యం అంటే ఏంటండి? శత్రు రుణ రోగస్థానం. దీనికి కారకుడు కుజుడే. ఈ కుజుడిని గురుడు చూస్తున్నాడు, కుజుడు కూడా చూస్తున్నాడు. దీనివల్ల మంచి ఎనర్జెటిక్గా ఉంటారు. అందులో కుజ శుక్రులు కలిస్తే మంచి ఎనర్జెటిక్ పర్సన్స్ వీళ్ళు. అందరికన్నా వేరుగా ఉంటారు. వీరి ఆలోచనలు కూడా అంతే, ప్రవర్తన అలాగే ఉంటుంది. అంటే చెడు అని కాదు, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది.
ఇంకపోతే కమ్యూనికేషన్ రంగానికి వస్తే చూడండి, మంచి మాటకారి, సమర్థవంతంగా అంటే కుజుడు సప్తమ దృష్టితో ద్వితీయ స్థానాన్ని, అష్టమ దృష్టితో తన ఉచ్చక్షేత్రాన్ని, తృతీయ స్థానాన్ని చూస్తున్నారు. అంటే తృతీయ భావకారకుడు కుజుడు అయ్యి ఉచ్చ స్థానాన్ని తన దృష్టి సారిస్తున్నారు కాబట్టి మరి వీరికి సమర్థవంతంగా ఉంటుంది. చూడండి, తృతీయ స్థానాన్ని కుజగ్రహం ఎవరికైనా చూస్తూ ఉంటే మంచి ఎనర్జెటిక్గా ఉంటారు వీరు. మీ జాతకాల్లో గమనించుకోండి, చాలా మంచి ఎనర్జెటిక్గా ఉంటారు. కారకస్థానాన్ని కారకుడు చూస్తూ ఉంటే, లేదా తృతీయాధిపతి తృతీయ స్థానాన్ని చూస్తున్నా, మీ పిల్లవాళ్ళు జన్మజాతక చక్రంలో తృతీయ అధిపతి తృతీయ స్థానాన్ని చూస్తూ ఉన్న కారకుడు కుజగ్రహం తృతీయ స్థానాన్ని చూస్తూ ఉన్నా 100% మంచి మాటకారి. అందులో మరి కారకుడే కుజుడై చూస్తే మంచి ఎనర్జెటిక్గా ఉంటారు. వీరు మంచి ఎనర్జెటిక్గా ఉంటారు వీరు. అలాగే పంచమాధిపతి ద్వితీయాధిపతి అయిన గురుణ్ణి సహజ శుభుడు శుక్రగ్రహం కూడా చూస్తున్నారు. గురుగ్రహం కూడా శుక్రగ్రహాన్ని చూస్తూ ఉన్నారు. అష్టమంలో ఉన్నప్పటికీ శుక్రుడు వ్యయాధిపతి సప్తమాధిపతి అయ్యారు. అంటే సప్తమాధిపతి శుక్రుడిని గురుగ్రహం చూస్తూ ఉన్నారు. లగ్నాధిపతి కుజుడిని గురుగ్రహం చూస్తూ ఉన్నారు. ఇది మీ జాతకాల్లో కానీ మీ పిల్లవాళ్ళ జాతకాల్లో కానీ ఈ వీడియో చూసి ఒకమారు మీ జాతకాలు చూసుకుంటే ఇది కరెక్టా కాదా అని మీకే అర్థమవుతుంది. ఒకవేళ ఇలాంటి కాంబినేషన్ ఉంటే మాత్రం మరి. అట్లాగే కాలపురుష కుండల చక్రానికి చూడండి, మిథున రాశి కూడా తృతీయ స్థానం. అంటే కుజుడు కాలపురుష కుండల చక్రానికి తన కారక ప్లేస్లో ఉన్నారు కూడా. ఇన్ని రకాల కాంబినేషన్స్ ఉన్నాయి. గురుడు కాలపురుష కుండల చక్రానికి స్వరాశి కారక ప్లేస్లో ఉన్నారు గురుడు. అట్లాగే ఈ లగ్నానికి రవి దిగ్బలం పొందారు. రవి దిగ్బలం పొంది ఉన్నారు. వెరీ పవర్ఫుల్. వీరికి మంచి జాబ్ ఉండాలి, గవర్నమెంట్ జాబు. అయితే రవిగ్రహం శుక్ర నక్షత్రంలో ఉన్నారు. శుక్రుడు వ్యయాధిపతి సప్తమాధిపతి కాబట్టి సప్తమకారకుడు శుక్రుడే, వ్యయకారకుడు శని కాబట్టి ఉద్యోగం లేట్ అవుతుంది వీరికి. కానీ వివాహం అయ్యింది. అందరూ అత్తింటి వారైతేనేమి ఎవరైనా సరే వీరి మాటతో వీరు పడగొట్టేస్తారు. ఎందుకు? సహజ తృతీయ స్థానమైన మిథున రాశి, సహజ మిథున రాశి, అలాగే కారకుడు మిథున రాశిలో ఉన్నారు. ఆయన లగ్నాధిపతి అయ్యే కుజుడు ఉన్నారు. అట్లాగే ద్వితీయ స్థానాన్ని అదే దృష్టితో, అష్టమ దృష్టితో లగ్నానికి తృతీయ స్థానాన్ని లగ్నాధిపతి చూస్తూ ఉన్నారు. ఎలా చూసుకున్నప్పటికీ లగ్నంతో సంబంధం వస్తుంది. అందుకని వీరు మాటలతో ఎవరినైనా గెలుస్తారు. ఇలా మీ పిల్లవాళ్ళ జాతకాల్లో ఉంటే మీరు అదృష్టం. మరి వీరికి జరిగే దశ బుధ దశ.
ఈ లగ్నానికి బుధుడు అష్టమాధిపతి, లాభాధిపతి అయ్యారండి. అష్టమాధిపతికి కారకుడు ఎవరు? శని భగవానుడు. ఈ లగ్నానికి అంత ఫేవరబుల్ కాదు, వృశ్చిక లగ్నానికి. మరి లాభానికి కారకుడు గురుడు. అంటే గురుడు వల్ల మంచి ఫలితాలు వస్తాయి కాబట్టి మిక్స్డ్ రిజల్ట్స్తో బుధ మహర్దశ ఉంటుంది. ఇంకా కేతు మహర్దశ. మరి కేతు మీనరాశిలో ఉన్నారండి. 100% కేతువు మంచి ఫలితాలు ఇస్తారు. కేతువు తర్వాత 7 సంవత్సరాల తర్వాత శుక్ర మహర్దశ వస్తుంది. అంటే 4వ దశ లగ్నానికి. 4 కారకుడు చంద్రుడు. చంద్రుడు భాగ్యాధిపతి అయ్యాడు ఈ లగ్నానికి. అందుకని చంద్ర మహర్దశ కూడా, శుక్ర మహర్దశ కూడా బాగుంటుంది. శుక్రుడు ఎక్కడున్నారు? లగ్నానికి అష్టమంలో ఉన్నారు. సప్తమాధిపతి అయ్యి వ్యయాధిపతి అయిన శుక్రుడి మీద అష్టమంలో ఉండి గురుగ్రహ వీక్షణ ఉంది కాబట్టి, పంచమాధిపతి వీక్షణ ఉంది కాబట్టి మంచి ఫలితాలు ఆటోమేటిక్గా ఉంటారు. అట్లాగే ఆ శుక్రుడు లగ్నాధిపతితో కలిసి ఉన్నారు. మీ జన్మజాతక చక్రంలో లగ్నాధిపతితో కలిసి ఉన్న గ్రహాలు, అది ఏ గ్రహమైనప్పటికీ ఆ గ్రహానికి మంచి బలం ఏర్పడుతుంది. ఇలా జాతక చక్రం అనేది విశ్లేషించుకుంటూ వెళ్ళిపోతే చాలా 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 మనకి కనిపిస్తాయి. మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే. కృష్ణయ్య.